సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ట్వీట్ చేశారు. సో మేము స్టార్ట్ చేసిన పని ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది అని. పోనీ దాని గురించి ఏమైనా చెప్తారా? ఒకటమ్మా రమ్య గారు, డిబేట్కి మనము డిబేట్ నడిపించే విధానంలో కొన్ని ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అదే మీరు టాపిక్ తీసుకున్న విధానంలో కూడా స్టార్టింగ్ లో మీరు రెండు ఉన్నాయని చెప్పాలి. మీరేమో అసలు విధానాన్ని మమ్మల్ని అడగవలసిన ప్రశ్న వాళ్ళు అడిగి, వాళ్ళు అడగవలసిన ప్రశ్న మమ్మల్ని అడిగి, సరే అయింది కదా. వినండి ఒక 16 నిమిషాలు వాళ్ళకి ఇచ్చారు టైము. నా టైంలో మీరు ఎవరు కిల్ చేయొద్దు. విజయభాస్కర్ రెడ్డి గారు చాలా చక్కగా అబద్ధాలను క్రోడీకరించి మాట్లాడారు. ఏ జీవోలు ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి నష్టపరిహారం ఇచ్చారు, ఏ ఎన్ఓసీలు తీసుకొచ్చారు, ఏంటనేది ఆయన ఏ రోజు ఏ సంవత్సరం ఏ డేట్ అనేది చెప్తే బాగుండేది. ఏదో జనరల్ గా మాట్లాడుకుని వెళ్ళిపోయారు కానీ, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసాం అన్నారు చూసారా, ఇది చూడండి ఒకసారి వీడియో. ఈ వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తుంది. అక్కడ అసలు ఎయిర్పోర్ట్ కట్టారా చూడండి. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏమైనా కట్టేసిందా? ఆ శిలాఫలకం అలాగే ఉంది. ఆ శిలాఫలకం వేసినటువంటి 500 మీటర్ల దూరంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టారు. ఈ శిలాఫలకం ఎప్పుడు వేశారు చంద్రబాబు నాయుడు గారు? 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఎలక్షన్ మరొక 4 రోజుల్లో ఉంటుందన్న టైంలో ఆ శిలాఫలకం వేశారు దెబ్బలపాలెం అనే ఊర్లో. ఆ దెబ్బలపాలెం అనే ఊరు ఈ రోజున ఎయిర్పోర్టు భూమి సమీకరణలో లేదు. ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రాయి కూడా ఎయిర్పోర్ట్ పరిధిలో లేదు. ఏదైతే ఎయిర్పోర్ట్ పరిధి 2203 ఎకరాలు ఏవైతే కేటాయించారో ఆ 2203 ఎకరాల్లో ఈ దిబ్బలపాలెం ఈ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన స్థలమే లేదు. ఈయన వచ్చేమంటాడు ఈ రోజున రైతులకు నష్టపరిహారం ఇచ్చేసాం, మేము ఎన్ఓసీలు తీసుకొచ్చేసాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేసాం, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్తో మాట్లాడేసాం, మా రక్షణ దళాలతో మాట్లాడేసాం, అన్ని పర్మిషన్లు మేమే తీసుకొచ్చాం అరే చంద్రబాబు నాయుడు గారే చెప్పలా, మీ కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పలా, అశోక్ గజపతిరాజే చెప్పలా, ఇవన్నీ మేము తీసుకొచ్చామని. మీరెంత డిబేట్ లో కూర్చొని ఎంత నిర్దాక్షిణంగా అబద్ధాలు మాట్లాడతారు. ప్రజలు వినవాళ్ళు ఏమైనా గొర్రెలు కాదండి, అందరూ కూడా మంచి తెలివైన వాళ్ళు, ప్రజలు వినేవాళ్ళు. మీకులా చెప్పే అబద్ధాలంతా వినడానికి ఎవరు రెడీగా లేరు. నేను చెప్తా వినండి. మీరు చెప్పారు కదా అందుకలా ఏదైతే మీరు చెప్పిన సోదికి రిలేటివ్ గా నేను చూపిస్తే వినండి ఒకసారి. వీళ్ళు చెప్తూ ఉన్నారమ్మా, వీళ్ళు తీసుకొచ్చినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఆ రోజున ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి 3వ నెల 30వ తారీఖు 2020లో 2203.6 ఎకరాలు విస్తరించడం జరిగింది. ఏది ఆ యొక్క సమీకరణం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కావడం జరిగింది. 14/4/2020 ఎల్ఎన్ బిడ్డర్ గా నిలిచినటువంటి జిఎంఆర్ కి 60 రోజుల్లోగా కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీఏడిఎల్సి ఎల్ఓ జారీ చేసింది. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్సెషన్ ఒప్పందం జరిగింది. జియో నంబర్ MS-1 విడుదల చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి సహకరించింది. 18వ తారీఖు 9వ నెల 2020 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ని మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1వ తారీఖు 12వ నెల 2020 భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 6 లైన్ల రహదారి 77 మీటర్ల వెడల్పు గల 6 లైన్ల రహదారి కోసం మరి ఆ రోజున డిపిఆర్ ప్రాజెక్ట్ కూడా మరి తయారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5/9/2021 భీమిలి భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారికి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా మరి విఎంఆర్డీఏని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 31/10/2022 ఒప్పంద ప్రకారంగా మౌలిక వసతులు కల్పనకు 134.55 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21/4/2023 అంటే 2203.26 ఎకరాల భూమిని ఆ రోజున ఇచ్చినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి మరి 3/5/2023 మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. 16/5/2023 కొత్తగా నిర్మించే విమానాశ్రయానికి
సేవలు అందించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాంతో జిఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. 24/7/2023 146.62 ఎకరాలు అధిక పరిహారం అందిస్తూ జియో నంబరు ఆర్టీ 48 విడుదల చేశాం. 25/1/2024 భూసేకరణకు అదనంగా 22.42 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15/3/2024 ఎయిర్పోర్ట్ నిర్వహణకు ఏఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్ సిబ్బంది, అలాగే సిఎస్ఎస్, పోలీసు, వాతావరణ శాఖ లాంటి వివిధ విభాగాలకు లీజు విధానంలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణం రైట్ లక్ష్మణ్ రావు గారు, సో వైసీపీ హయాంలోనే ఈ పనులన్నీ జరిగినప్పుడు వినండి లక్ష్మణ్ రావు గారు, మీరు మధ్యలో క్వశ్చన్ వేయడానికి మీకు ఇదే లేదు. ఆయన 16 నిమిషాలు యాగదాటిగా మాట్లాడితే 16 నిమిషాలు యాగదాటితే ఒక ప్రశ్న ఇలా మీరు ఒక్క సమాధానం సార్ ఒకసారి వినండి సార్. ఇప్పుడు కూడా మీరే మాట్లాడండి సార్, ఇప్పుడు కూడా మీరే మాట్లాడండి. బట్ చిన్న క్వశ్చన్ సార్, అంటే వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరిగినప్పుడు ఆ పనులు ఎందుకు పూర్తి కాలేదు? వినాలి కదా. 2023లో శంకుస్థాపన చేసిన దానికి ఏవైతే 130 న్యాయపరమైన చిక్కులుంటే ఆ 130 న్యాయపరమైనటువంటి చిక్కుల్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా అవన్నీ కూడా క్లోజ్ చేసి ఆ కేసులను కూడా ఎన్ఓసీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏదైతే చెప్పారు కదా, ఈ స్థలాలు 15,000 ఎకరాలు అని చెప్పి సమీకరణ చేస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజా ఉద్యమం విభూతులు లెగిస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు అవసరం లేదు, కేవలం 2,703 ఎకరాలు మాత్రం సరిపోతాయని చెప్పి ఈ 2,203 ఎకరాలేమో ఈ ఎయిర్పోర్ట్ కి ఇచ్చారు, మిగతా 500 ఎకరాలేమో ఎయిరోసిటీ కోసం మరి కేటాయించడం జరిగింది. ఆ రోజున భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో 400 కుటుంబాలకి కోల్పల్లి వద్ద వాళ్ళకి మరి 77 ఎకరాలు కొని 77 కోట్లతో అక్కడ ఇల్లు నిర్మించి వాళ్ళకి నిరాశ్రితులకి మరి వాళ్ళకి ఇంటి నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేసాం. అలాగే మా హయంలో ఏదైతే పోర్ట్ అన్నిటికి కావాల్సినటువంటి పరిమితులు తీసుకొచ్చాం, పోర్టు నిర్మాణం దాదాపుగా 30% మా హయంలో అయ్యింది. డబ్బులు కూడా ఏవైతే 990 కోట్ల రూపాయలు ఈ యొక్క భూ సమీకరణకి ఖర్చు పెట్టాం, అలాగే 77 కోట్ల రూపాయలు ఏవైతే ఈ యొక్క రైతులకి కానీ అలాగే ఈ ఎవరైతే ఈ ఇళ్లను కోల్పోయారో ఆ స్థలాలు ఇచ్చి వాళ్ళకి కొత్తగా ఇంటి నిర్మాణం చేసి ఇచ్చాం. అటువంటి విధానంలో మేము ఉన్నటువంటి ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి వాణిజ్య సంపద కూడా జిఎంఆర్ సంస్థతో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర బడ్జెట్ కి ఇది లేకుండా ఆ రోజున అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టినే ఈ రోజున వీళ్ళు వచ్చి క్రెడిట్ మాదని చెప్తున్నారు. ఏ ఒక్క రూపాయి అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్ కి ఈ కోట ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందా చెప్పండి. ఒక్క రూపాయి ఇచ్చిందా? లేదు కదా. జిఎంఆర్ సంస్థ చెప్తూ ఉంది ఎవరి వల్ల ఇది వచ్చింది, ఎవరు చేశారు, ఎవరు ప్రధాన కారకులని. ఈరోజు మనం ఏదో రిబ్బన్ కటింగ్ చేసేస్తున్నాం, సొమ్ము ఒక్కరితో సోకొరిది లాగా, పని ఒక్కరితో ఫలితం ఒక్కరిది లాగా, అలాగే పెళ్ళి ఒక్కరితో శోభరం ఒక్కరిది లాగా ఈ రోజున ఎవరికో పుట్టిన పెట్టడానికి మనం పేరు పెట్టుకొని ఎవరి కష్టాన్ని మన ఫలితంగా మనం చూపించుకొని రిబ్బన్ కటింగ్ చేసిస్తే మాత్రాన ప్రజలకు తెలుసు ఎవరైతే చేశారనేది. మీరు చేసినటువంటి మీరు శంకుస్థాపన ఏదైతే వేశారో 2019 ఫిబ్రవరి 14 తారీఖు చేసిన ఆ యొక్క దిబ్బల పాలనలో శంకుస్థాపన అలాగే ఉంది. మీరు వేసిన విత్తనం కుళ్ళిపోయి నశించిపోయి అలాగే ఉంది. ఆ విత్తనంలో ఎయిర్పోర్ట్ కట్టలా. ఆయన అంటాడు ఇందకలా ఇక్కడ రెడ్ బస్ రాదు, ఎర్ర బస్సు రాని ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. నరసయ్య అమ్మ అనే ఒక మహిళ, ఒక రైతు, ఆవిడకి 2 ఎకరాలు పొలం ఉంది, 2 అన్నదమ్ములు. అయ్యా మా తమ్ముళ్ళు చదువుకోవడానికి ఎర్ర బస్సు రావట్లేదు, మాకెందుకంటే ఎయిర్పోర్ట్ మా భూములు దోచుకున్నారు, మా భూములు తీసుకున్నారని చెప్పి నరసయ్యమ్మ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చరించారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ అవసరం లేదంటే ఎయిర్పోర్ట్ కి ఎందుకు పర్మిషన్ తీసుకొస్తారు, ఎయిర్పోర్ట్ కి 2,203 ఎకరాలు ఎందుకు మీకు కేటాయిస్తాము, ఎయిర్పోర్ట్ మీద ఉన్నటువంటి 130 కేసులకి ఎన్ఓసీలు ఎందుకు తీసుకొస్తాము, ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి 6 లైన్ల భీముల నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ కి 6 లైన్ రోడ్డుకి ఎందుకు పర్మిషన్ తీసుకొస్తామో, 960 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తామో, అలాగే రైతులకి ఏవైతే వాళ్ళ ఇంటి నిర్మాణానికి మరొక 77 కోట్లు పెట్టి ఎందుకు నిర్వహించామో ఇవన్నీ చెప్పాలి కదా. ఎక్కడ ఏదో సోది